హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఉసిరికాయతో ఒక వెరైటీ పచ్చడి చూపిస్తున్నాను. అరకిలో ఉసిరికాయల్ని నీటితో బాగా కడిగి తుడిచి పావు లీటరు నూనెలో వేయించుకోవాలి. ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అదే ఆయిల్లో పావు కిలో రెడ్ చిల్లీ పేస్ట్, ఒక 100 గ్రామ్స్ చింతపండు వేసి, ఒక 100 గ్రామ్స్ ఉప్పు వేసి కాసేపు అటు ఇటు తిప్పాలి. మిరపకాయ చింతపండుని కాసేపు వేగనిచ్చి ఇది బాగా ఆరినాక మిక్సీలో స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ముందుగా ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి. మనము ఇందాక చల్లారబెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ టామరిన్ ఇందులో వేయాలి. ఇది మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. మనము ఇందాక వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను ఈ పేస్ట్లో వేసి బాగా కలపాలి. ఎప్పుడు బేసిక్ తడక రెడీగా ఉంటుంది, సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. తడకకి సరిపడినంత ఆయిల్ తీసుకొని తడక వేసేయాలి. ఇది బాగా ఆరనివ్వాలి. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఇది కూడా ఆగ్రో ఇండస్ట్రీలో తీసుకున్నాను. పోపు అంతా బాగా కలిపిన తర్వాత ఈ ఉసిరికాయ పచ్చడిని ఒక గ్లాస్ జార్లోకి నిల్వ చేసుకోవాలి. కానీ ఇది ఇప్పటికిప్పుడు తినడానికి రాదు, ఒక 2-3 డేస్ పడుతుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉసిరికాయకి పట్టడానికి. 3rd డే నుంచి కానీ 4th డే నుంచి కానీ అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.